సౌందర్యోపాసన అనేది అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఒకప్పుడు కేవలం సంపన్న కుటుంబాలకు మాత్రమే పరిమితమైన సౌందర్యోపాసన నేడు మధ్యతరగతికి కూడా చేరువై ఒక పరిశ్రమగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం సౌందర్యానికి కృత్రిమ సొబగులద్దే కాస్మెటిక్స్ మార్కెట్లోకి వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే నిజానికి అందంగా కనిపించాలి అనుకోవడంలో తప్పేం లేదు. కానీ అలా అందాన్ని కొని తెచ్చుకోవడంలో కొన్ని చిక్కులున్నాయన్న విషయం తెలుసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. కాస్మెటిక్స్ వల్ల చర్మానికి ఎదురయ్యే చిక్కుల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇవాళ ఎపిసోడ్లో మీకు అందిస్తున్నాం. ఈ క్రీమ్ వాడితే కేవలం 4 వారాల్లో మీ మేనిఛాయకు నమ్మలేని మెరుపు వస్తుంది. ఈ సబ్బు వాడితే మీ చర్మానికి ఎక్కడా లేని నిగారింపు వచ్చేస్తుంది. ఈ స్ప్రేతో చెమట వాసనకు ఇక సెలవు చెప్పేయండి. ఈ షాంపూతో మీ కేశ సౌందర్యం ఇనుమడిస్తుంది. కాస్మెటిక్స్ గురించి ఇలాంటి ప్రకటనలు నిత్యం రేడియోల్లో, టీవీల్లో, పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. నిజానికి ఇప్పుడు కాస్మెటిక్స్ నిత్యావసరాల జాబితాలో చేరిపోయాయి కూడా. పండుగలైనా, పార్టీలైనా, ఫంక్షన్లైనా ఎక్కడికెళ్లినా సరే కాస్మెటిక్స్తో మేకప్ కావడం సాధారణమైపోయింది. ఇక టీవీ, సినిమా ఆర్టిస్టులకైతే కాస్మెటిక్స్తో మేకప్ నిత్యకృత్యం. నాణానికి బొమ్మ, బొరుసు రెండూ ఉన్నట్టే ఈ కాస్మెటిక్స్ ఒక మేరకు కృత్రిమ సౌందర్య సాధనాలుగా ఉపయోగపడ్డా వాటి వాడకం వల్ల చర్మానికి వచ్చే చిక్కులు కూడా చాలానే ఉన్నాయని అంటున్నారు చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ పార్థసారథి గారు. కాస్మెటిక్స్ అంటే మనం వాడుకునే ఫేషియల్ క్రీమ్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, ఫ్రాగ్రెన్సెస్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, యాంటీపర్స్పిరెంట్స్ కానీ, ఐలైనర్స్ కానీ, మాస్కరా కానీ, ఇలా స్కిన్ ఫౌండేషన్ క్రీమ్స్, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. ఇవి వాడినప్పుడు కొంతమందిలో మైల్డ్ రియాక్షన్స్ వస్తుంటాయి. అవి ఎలా ఉంటాయంటే స్కిన్ ఎరుపు అవుతుంది, దురద పెడుతుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, స్టింగింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట. స్కిన్ టైట్గా కూడా అవుతుంది. ఇవి మైల్డ్ రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ కాస్మెటిక్స్ వాడడం తగ్గించాలి, లేకుంటే మానివేయాలి. ఇక వీటి నుంచి మోడరేట్ రియాక్షన్స్ అంటే కాంటాక్ట్ ఇరిటెంట్ డెర్మటైటిస్, కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్, ఇవి కూడా వస్తుంటాయి అన్నమాట. ఇరిటెంట్ డెర్మటైటిస్ అనేది మోడరేట్గా ఉంటుంది. ఎలా అంటే అందులో కూడా స్కిన్ రెడ్ అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, అలాగే చిన్న చిన్న నీటి పొక్కులు బయలుదేరి నీరు కారుతుంది అనమాట. ఊజింగ్ ఉంటుంది, దాన్ని ఊజింగ్ వస్తుంది అనమాట. అప్పుడు చర్మం విపరీతంగా దురద పెట్టేసి ఆ తర్వాత డార్క్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది చర్మం. మనం నిత్యం వాడే సబ్బులైనా, షాంపూలైనా, క్రీములైనా, స్ప్రేలైనా, లిప్స్టిక్లైనా, లోషన్లైనా, జెల్లైనా ఏవైనా కానివ్వండి, వాటిలో మనల్ని ఇట్టే ఆకర్షించే అంశాలేమిటో తెలుసా? ఒకటి వాటి రంగు, రెండోది అవి వెదజల్లే సువాసన. ఈ కాస్మెటిక్స్లో రంగు, వాసనల కోసం రసాయనిక పదార్థాలతో కూడిన కలర్స్ను, ఫ్రాగ్రెన్స్లను కలుపుతారు. అంతేకాకుండా ఈ కాస్మెటిక్స్ దీర్ఘకాలం నిల్వ ఉండేందుకోసం వాటికి కెమికల్ ప్రిజర్వేటివ్స్ని కలుపుతారు. ఇలా కాస్మెటిక్స్లో ఉపయోగించే కెమికల్ ఫ్రాగ్రెన్సెస్, ప్రిజర్వేటివ్స్ వల్ల చర్మానికి కొన్ని సందర్భాల్లో ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయంటున్నారు డాక్టర్ గారు. ఇవి ముఖ్యంగా ఈ ఫేషియల్స్ కానీ, లేకుంటే కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ కానీ, కాస్మెటాలజీ క్లినిక్స్ వెళ్తుంటారు. అక్కడ అన్ట్రైన్డ్ పీపుల్ ఉంటారనమాట కొంతమంది. వాళ్ళు ఏసెప్టిక్ ప్రికాషన్స్ వాడకుండా వేరే టవల్స్ వాడడము, లేకుంటే అన్హైజీనిక్ మెథడ్స్ వాడడం వల్ల ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి సెల్యులైటిస్, తర్వాత సెప్టిసిమియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొంతమందిలో కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇమ్మీడియట్గా రియాక్షన్ వస్తే దాన్ని ఇరిటెంట్ డెర్మటైటిస్ అంటాము. 4-5 డేస్ తర్వాత రియాక్షన్స్ వస్తే వాటిని కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్ అంటాము. ఇందులో ఏమవుతుందంటే చర్మము ఎరుపు వచ్చి, చీము పొక్కులు కావచ్చి, నీరు కారి, ఆ తర్వాత మొత్తం చర్మం అంతా దలసరి అయిపోయి విపరీతమైన దురదలు పెడుతుంటుంది అనమాట. ఇది కాస్త కొన్నాళ్ళు పోయిన తర్వాత చర్మం అంతా నల్లగా అయిపోతుంది. దీన్ని ఫోటో కాంటాక్ట్ డెర్మటైటిస్ అని కూడా అంటారు. అంటే సన్లైట్కు తగిలి, సన్లైట్లో ఉన్న యూవీ లైట్ పడక ఇంకా సివియర్గా రియాక్షన్స్ వస్తాయి. ఒక్కసారి ఫోటో కాంటాక్ట్ డెర్మటైటిస్ వచ్చిందంటే, అంటే నలుపు పారిందంటే ముఖము, అది తగ్గించుకోవడం చాలా కష్టము. చాలామంది న్యూనతాభావానికి లోనవుతారు. ఎందుకంటే ఆ నలుపు తగ్గాలంటే కనీసం 6 months to 1 year అవుతుంది. ఒకసారి తగ్గకపోవచ్చు కూడా. శుభ్రతను తీసుకువచ్చేవి, అందంగా కనిపించేలా చేసేవి, ఆకర్షణీయంగా కనిపించేలా చేసేవి, కొత్త లుక్ వచ్చేలా చేసేవి. వీటిలో ఏ లక్షణం ఉన్నా అవి కాస్మెటిక్స్ కేటగిరీ కిందకే వస్తాయి. ఒంటిపై రకరకాల ఆకృతుల్లో పచ్చ పొడిపించుకోవడం అనేది ఇటీవలి కాలంలో నగరాల్లో ఎక్కువగా కనిపిస్తున్న ట్రెండ్. నిజానికి ఈ పచ్చ పొడిపించుకోవడం చాలా కాలంగా ఉన్నదే. ఇప్పుడు పచ్చ పొడిపించుకోవడాన్ని టాటూస్ అంటారు. చర్మంపై ఈ టాటూస్ వేయించుకుంటే కొత్త లుక్ వచ్చే మాట అటుంచితే వాటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్త జరిగినా మొత్తంగా చర్మానికి అనేక సమస్యలు వచ్చి పడతాయి. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ వాళ్ళ బాడీ మీద అవి టాటూస్ పొడిపించుకుంటున్నారనమాట. టాటూస్లో
ఈ ముఖ్యంగా పర్మనెంట్ టాటూస్ కొంచెం ప్రమాదకరమైనవి. ఎందుకంటే నీడిల్స్ ద్వారా ఆ డైని, ఆ కలర్ని లోపలికి పంపిస్తారనమాట. ఈ కలర్స్ కూడా దే ఆర్ నాట్ FDA అప్రూవ్డ్ కాదు, అంటే ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్డ్ కాదు. ఇష్టం వచ్చిన కలర్స్ వాడతారు. అంటే మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోవచ్చు, ఈ కారు పెయింట్కి వాడే కలర్స్ కానీ, లేకుంటే ఇండస్ట్రియల్ యూజ్కి వాడే కలర్స్ కానీ యూజ్ చేసి వాటి నీడిల్స్ ద్వారా లోపలికి చొప్పించి ఒక బొమ్మ తయారు చేస్తారనమాట. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ కలరింగ్ ఏజెంట్స్ దే ఆర్ నోన్ టు బి కార్సినోజెనిక్ ఆల్సో. తర్వాత ఈ నీడిల్స్ వాడడం వల్ల ఏమవుతుంది, నీడిల్స్ ఏసెప్టిక్ ప్రికాషన్స్ లేకపోతే ఏమవుతుంది, హెపటైటిస్ రావచ్చు, హెపటైటిస్ B అనే ఇన్ఫెక్షన్ రావచ్చు, అలాగే HIV ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ నీడిల్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి. ఎందుకంటే సేమ్ నీడిల్స్ను మళ్ళీ స్టెరిలైజ్ చేసి వాడితే పర్లేదు, కానీ చాలామంది స్టెరిలైజ్ చేయరు, ఎందుకంటే వీళ్ళంతా అన్ట్రైన్డ్ పీపుల్ అనమాట. ఈ టాటూస్ వల్ల కీలాయిడ్స్ అంటే గట్టిగా చర్మం గట్టిగా అయిపోయి లావు మందపాటి చర్మం తయారవుతుంది అనమాట ఎక్కడ టాటూస్ వేసిన ఏరియాలో. కొంతమందిలో ఫారిన్ బాడీ గ్రాన్యులోమస్ వస్తాయి. అంటే కలర్ ఈజ్ ఎ ఫారిన్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఎ నేటివ్ టు అవర్ స్కిన్ అనమాట. ఈ ఫారిన్ బాడీ అనేది లోపలికి వెళ్ళిపోతే దాన్ని బయటికి పంపించడానికి మన బాడీ గ్రాన్యులోమస్ తయారు చేస్తుంది. అంటే సివియర్గా గడ్డల్లాగా తయారవుతాయి అనమాట అక్కడ. దాన్ని ఫారిన్ బాడీ గ్రాన్యులోమస్ అంటారు. సో ఇలా కీలాయిడ్ ఫార్మేషను, ఫారిన్ బాడీ గ్రాన్యులోమస్, కాంటాక్ట్ అలర్జీ డెర్మటైటిస్, క్యాన్సర్స్ వచ్చే అవకాశము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కాకుండా హెపటైటిస్, HIVs వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టాటూస్ ముఖ్యంగా నీడిల్స్ ద్వారా పుడిపించుకునే టాటూస్ అంత మంచిది కాదని నా అభిప్రాయం. కాస్మెటిక్స్ వాడకం వల్ల చర్మానికి వచ్చిపడే చిక్కుల గురించిన ప్రత్యేక కథనాన్ని చూస్తున్నాం కదా. దీనికి సంబంధించిన మిగిలిన భాగాన్ని ఒక సాధారణ ప్రశ్న తర్వాత చూద్దాం. చిగుళ్ల సమస్యలు ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? దీని గురించి డాక్టర్ వికాస్ గౌడ్ గారు ఏం చెప్తారో బ్రేక్ తర్వాత చూద్దాం.